యా నిన్నంతా కూడా హడావిడి నడిచింది. తిరుమలలో బాంబు అనే దాంతో ఒక్కసారిగా భక్తులు ఉలికి పడ్డారు, భయపడ్డారు. ఎందుకంటే తిరుమలకి రోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. సో ఇది ఆ, ఎవరు పెట్టారు, లేకపోతే ఎట్లా దీని ప్రమాదం అని ఎట్లా వచ్చింది, తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలు మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా తిరుమల తిరుపతి రెండు చోట్ల. తిరుపతి అంటే కింద ఉంటది టౌన్, తిరుమల అంటే కొండ మీద ఉన్నదని తిరుమల అంటారు. సో ఈ రెండు ప్లేసుల్లో కూడా బాంబులు పెట్టినట్టుగా డీజీపీ ఆఫీస్ కి మెయిల్స్ వచ్చాయి. ఈ బాంబులు పెట్టింది ఎవరంటే హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ అనే పేరుతో ఒక సంస్థ ఈ మందుగుండు ఇది పెట్టారు, రెడీగా ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో పెట్టున్నారు అనేది వచ్చింది. మామూలుగా అంతకు ముందు రోజే చెన్నైలో కూడా ఇటు స్టాలిన్ ఇంటి దగ్గర, త్రిష ఇంటి దగ్గర, తర్వాత ఎస్వి శేఖర్ అని ఇంకొక ఆర్టిస్టు, ఏవిఎం స్టూడియో, యుఎస్ ఎంబసీ, బీజేపీ ఆఫీసు, ఇలాంటి అనేక ప్రాంతాల్లో బాంబులు ఉన్నట్టుగా అక్కడ కూడా వచ్చాయి. అక్కడ కూడా చెన్నైలో కూడా బాంబు వీళ్ళు ఫోర్సెస్ ఉంటారు కదా, వీళ్ళు బాంబు స్క్వాడ్ వాళ్ళు వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఏమీ లేదని తేల్చారు. ఇప్పుడు ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్లో డీజీపీ ఆఫీస్కి కూడా మెయిల్స్ వచ్చాయి అనమాట. సో దాంతో మెయిల్ మామూలుగా పోలీసులకి ఈ మెయిల్ అనేవి ఫేక్ అనేది వాళ్ళకి ఐడియా ఉంది, కానీ ఒక్కోసారి చెప్పలేము ఏది ఫేకో ఏది నిజమైన థ్రెట్టో చెప్పలేము. ఎందుకంటే పాకిస్తాన్లో మనకి అక్కడ ఉన్న టెర్రరిస్టులు అనేక సార్లు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నారు, ఇండియాలో మేము అల్లకల్లోలం క్రియేట్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. అందుకోసం మనం అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఇండో పాక్ వార్ తర్వాత ఇండియాలో ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రాక్సీ వార్ అంటారు. అంటే మన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఇండియాకి వచ్చి ఇక్కడ చేయడం, రెండోది ఇక్కడున్న కొంతమంది అసంతృప్తిగా ఉన్న ముస్లిం కుర్రాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి వీళ్ళ ద్వారా బాంబులు పెట్టించడం. ఆల్రెడీ మనం విజయనగరం కుర్రాడు, ఇక్కడ బోయిగూడ కుర్రాడు ఇద్దరు కలిసి టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టడానికి ఇక్కడ ట్రై చేసింది చూసాము. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా అనేక చోట్ల బాంబులు పెట్టడానికి ట్రై చేశారు. బెంగళూరులో ఆ మధ్య బాంబులు పెట్టడానికి ట్రై చేశారు. ఇలాగా అనేక ప్రాంతాల్లో ఆల్రెడీ ముస్లిం కుర్రాళ్ళని దీని ఏంటంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అంటారు. అంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళని ఈ కొన్ని యాప్ల ద్వారా వాళ్ళ మైండ్స్ని మార్చడం, ఈ ముఖ్యంగా బీజేపీ హిందుత్వవాదాన్ని బలంగా తీసుకురావడంతో మీకు థ్రెట్ ఉంది, ముస్లింలకు అందరికీ థ్రెట్ ఉంది, కాబట్టి ఈ దేశం మీది కాదు, ఈ దేశాన్ని మీరు ఎనిమిగా చూడాలని చెప్పి వీళ్ళకి ఒక ఇస్లామిక్ టెర్రరిజాన్ని సిద్ధాంతాలని వీళ్ళ మైండ్లలో చొప్పించడం, ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేస్తున్నారు. కొంతమంది దుబాయ్ ఇట్లాంటి ఏరియాల నుండి కూడా క్యాచ్ చేస్తున్నారు. ఎందుకంటే ముస్లింలు వీళ్ళు గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి అక్కడ కొన్ని వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సెల్స్ పెట్టి అక్కడ కూడా మైండ్స్ని చేయడం అనేది జరుగుతుంది. ఇది నిరంతరం కంటిన్యూ అవుతుంది. అంటే మామూలుగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో వచ్చి స్లీపర్ సెల్స్ అనేది ఒక వింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈ స్లీపర్ సెల్స్ ఏంటంటే మామూలుగా అందరిలాగే ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాల దీంట్లో ఉంటారు. సమయం వచ్చినప్పుడు వీళ్ళు యాక్టివేట్ అవుతారనమాట. సో అలాగా కూడా బాంబులు పెట్టించే అవకాశం ఉంది. ఇవన్నీ తెలుసు కాబట్టి దీన్ని వీళ్ళు థ్రెట్ని సీరియస్గానే తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. నిన్నంతా కూడా అక్కడ తిరుపతి, తిరుమలలో ముఖ్యంగా వీళ్ళు చెప్పిన క్రౌడెడ్ ప్లేసెస్ అంటే తిరుపతిలో వచ్చి రైల్వే స్టేషను, తర్వాత ఆర్టీసీ, తర్వాత అలిపిరి, శ్రీనివాసం, ఇలాంటి ప్లేసులంతా కూడా చేశారు. అట్లాగే తిరుపతి ఏంటంటే చుట్టుపక్కల అనేక టెంపుల్స్ ఉంటాయి చిత్తూరు జిల్లాలో. ఒకటి తిరుపతిలో వచ్చి గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది, తిరుచానూరు ఉంటుంది, శ్రీనివాస ఇది ఉంటుంది మంగాపురం, దాని తర్వాత ఇటు కాణిపాకం ఉంటుంది, శ్రీకాళహస్తి ఉంటుంది. ఇక్కడికందరికి కూడా భక్తులు ఒకసారి తిరుమలకు వచ్చిన వాళ్ళు చాలామంది మిగతా పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కాళహస్తి, తిరుచానూరు అనేది కంపల్సరీ. అట్లాగే కింద గోవిందరాజ స్వామి టెంపుల్ కూడా వెరీ పాపులర్. సో అందుకని ఈ ప్రాంతాలంతా కూడా వెతికారు వీళ్ళు, బాంబు స్క్వాడ్ వెళ్ళి. అట్లాగే జడ్జిల సముదాయం, కోర్టు, ఇవి కూడా చేశారు. తర్వాత తిరుమలలో కూడా క్యూ కాంప్లెక్స్లో క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూడా చేశారు.
సో ఇవన్నీ విష్ణు నివాసం ఇవన్నీ కూడా చేశారని చెప్తున్నారు. మొత్తం తరోవుగా ఎక్కడ జనం ఉంటారో అక్కడంతా కూడా తరోవుగా వీళ్ళు సెర్చ్ కండక్ట్ చేశారు. ఎక్కడ కూడా ఏ రకమైన ఆనవాళ్ళు మందుగుండు ఉన్న ఆనవాళ్ళు దొరకలేదు. రెండోది ఏంటంటే చంద్రబాబు 6, 7 తేదీల్లో తిరుపతి జిల్లా పర్యటన ఉంది. కాబట్టి చంద్రబాబు పర్యటనకు ముందుగా ఈ సంఘటన ఈ థ్రెట్ వచ్చింది కాబట్టి మరింతగా పోలీసులు అలర్ట్ అయ్యి చాలా జాగ్రత్తగా చేశారు. ఎందుకంటే 2003లో చంద్రబాబు మీద అటాక్ జరిగింది కూడా తిరుపతిలోనే. తిరుపతి నుంచి తిరుమలకు పోయే దగ్గర అలిపిరి అని ఉంటుంది, మెట్లెక్కే దగ్గర. ఆ అలిపిరి దగ్గర అటాక్ జరిగింది. అప్పట్లో పీపుల్స్ వార్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పటికి ఇంకా మావోయిస్ట్ అనే పేరు రాలేదు వాళ్ళకి, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అక్కడ 6, 7 తేదీల్లో పర్యటన ఉంది కాబట్టి కొంత ఉలిక్కి పడ్డం అనేది జరిగింది. ఏమన్నా ఉన్నారా లేకపోతే మావోయిస్టులు ఏమన్నా ఇప్పుడు, ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఏరియాలంతా కూడా మావోయిస్టుల మీద అటాకులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో 100 మందిని చంపేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా అక్కడ నుంచి రక్షణ కోసం ఆంధ్ర, తెలంగాణ ఇటువంటి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ మావోయిస్టులలో. అలాగే ఏమన్నా వస్తే దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు మీద మళ్ళీ ఏమన్నా అటాక్ చేస్తారా అన్న ఒక భయాందోళన అయితే నెలకొన్నాయి.